పొందినాం కదా. రెండవది జ్యుడిషియరీ, దట్ ఈస్ సుప్రీం కోర్ట్. ఆర్డర్ ఆర్డర్ కన్వీనియన్స్ ఎవరుంటే ఇది మాత్రం వద్దు. ఆర్డర్ no Supreme Court judge nor High Court judge neither he has seen the issue nor he listen through that. Through his counsel he will listen. Okay. That is called judiciary. Number 2. Number 3, state, Rajyam, military. That is military. This is SP Vijay Kumar. దట్ ఈస్ స్టేట్. అంటే స్టేట్ లో వాళ్ళు పాలించాలి కదా. ఇప్పుడు బాబు మన ఎస్ఐ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మెయింటైన్ చేయాలి. 4వది అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్. మనం రోజు చూస్తుంటాం కూర్చుని వాట్ హ్యాపెన్, పులిచింతల పోయిందా, పోతిరెడ్డి పాడు పెరిగిందా, పెరిగని రెడ్డి ల్యాబ్ చూడొచ్చి మీ మొత్తము విషం చదువుతుందా, చాలండి మీ ఇల్లు పోతున్నాయా, పోనీ ఐఎమ్ కలెక్టర్, ఐ విల్ లుక్ మ్యాటర్. ఎందుకు చూస్తారా వీడు ఎప్పుడు అడిగినా ఐ విల్ లుక్ ఇన్ టు మ్యాటర్. దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ప్రియమైన ప్రజల, నేనేదో ఇప్పుడు విప్లవం గురించో సెలెక్ట్ పార్టీ గురించో చెప్పాను. అంత చెప్పాల్సిన పని లేదు ఇక్కడ. నాతో ఆటలు పాడి ఆడిన నా ప్రియమైన మిత్రుడు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్ 4th year లో గోల్డ్ మెడలిస్ట్, ఒక MBBS లో గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్, ఇక్కడ ఇదే మిర్యాలగూడ ఇదే స్టేజ్ మీద పాడిన మిత్రుడు డాక్టర్ దివాకర్ ఇక్కడ ప్రాణాన్ని ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఆ డీటెయిల్లో పోలేదు. ఐఎమ్ ఆస్కింగ్ దట్ పత్రికా విలేకరులారా, దిస్ గవర్నమెంట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తున్నాం. ఇక్కడ తెలంగాణ డిమాండ్ రాదు. 52 సంవత్సరాల నుంచి ఈ సమస్యను పరిష్కారం చేసి ఉంటే ఆంధ్రుడు పోయి ఎందుకు అనాలి? 30 ఏళ్ళ నుండి పక్కన కట్టుకుని ఇల్లు కట్టుకుని ఆంధ్ర మిత్రుడు ఎందుకు అనాలి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? నాట్ దిస్ గవర్నమెంట్. ఎందుకు కృష్ణా డిస్ట్రిక్ట్ పాడిపో నేనెందుకు అనాలి? The government is head, Palakul head, Nehru is head, Sonia Gandhi is head, Indira Gandhi is head, N. Ramarao is head, our V.S. Rajshekhar Reddy is head responsible. Palakulu, అందుకే పాలకులు ఆయన అడుగుతున్నాం. ఈ నలుగురిలో ఎవరిని చెప్పాలి? విత్ లెజిస్లేషన్, ఎమ్మెల్యే, ఎంపీ, వీళ్ళు ప్రధానమైన వారు. వీఆర్ ఆస్కింగ్ హిమ్, రాజ్యాన్ని చేసేవారు. అందుకే ఇక్కడ వచ్చిన విద్యార్థులారా, అక్కలారా, తమ్ములారా, నారాయణుడికి చెప్పినట్టు మనం ప్రజల ఉద్యమాల్లోకి రావాలి. ఇప్పుడు నేను చిన్న ఒక పాట పాడి మన వాసు యాదగిరి గారు ఐక్యకార్యానికి ఒక కొంచెం ఉపన్యసిస్తాడు 2 మాటలు. దాని తర్వాత బిఎస్ రామదాస్ ఒక చిన్న పుస్తకం వినాగట్టయితే దాని తర్వాత మళ్ళీ మీ గుండెల్లోకి వస్తాడు జయరాజు. అడిగండి అదిగో అసెంబ్లీ. రమేష్ అన్న మన సంతోష్ అన్న దగ్గపోయిండే పక్కనే ఊపండి. నువ్వు ఊపమన్నావు నువ్వు లేస్తాడే. ఓటు ఎక్కడ తీసుకెళ్ళింది? భలే ఉందిరా మన అసెంబ్లీ. భలే ఉందిరా మన అసెంబ్లీ.
ఎన్కౌంటర్ సడన్ గా చంద్రబాబు సాధు గెలుపు వైదినాడు సడన్ గా చంద్రబాబు సాధు గెలుపు వైదినాడు సారమాటినగానే పోరుమని మూటల సంగతి ముఖ్యమంత్రి ఇప్పుడు మన ఐక్య కార్యాచరణ కమిటీ ఇట్లాంటి అసెంబ్లీ ఎందుకు వచ్చిందంటే నేనడిగినమా అప్పుడు ఓటేడనే స్థిరంగా చంద్రబాబు నా ఓటు దాని ఓటు నా పెళ్ళమే బుద్ధి మళ్ళీ అడిగిన మొన్న వచ్చినట్టు ఏ రాష్ట్రములతో ఎవడు పంపిన గాని అమ్మ తోడు సారకమ్మన్నది నిజము వాని వాటరు సెట్టు అని మూటెంత మోగాని వద్దంట ఊడై నోటు జేబుగా పెట్టే ఆయకట్టు సెరువు ఆదాయం ఎంత రోజు వీధి బిర్యానీ నిలబెట్టే మాపులపు నీడనే మచ్చిగా వేసుకొని చీపులిక్కరు నీకు చీపుకుంటాదని రాయలు ఛాలెంజ్ రోజు కాపోసిండు తాయి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎదుకపోయిందైతే యాదికున్నది గాని యాద గుర్తిందో నా కనుక లేక ఎన్నికలైనాక ఎవరు గెలిచిందంటే ఎదుటోడే మేము చూస్తామని చెప్పినాం ఓటుకు 10,000 ఒప్పచెప్పిన గాని తెలంగాణ జెండా కేసీఆర్ గుర్తు కడుపులో దాసుకొని కట్టుగా గుర్తిండ్రు అదే ఇవాళ కరీంనగర్ మట్టి చెట్లకు మాటలు నేర్పి నొత్తి మన భాషమన్న 1996 నుంచి గెస్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఇద్దరం కలిసి పాటలు రాసిన 97లో 5 బుల్లెట్లు జరిగిన తర్వాత నేను కొన్ని రోజులు పాటలు మానేసాను. నా ఊపిరితిత్తులో బుల్లెట్లు ఉండడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్మాణం చేస్తూ వస్తున్నటువంటి పాసం యాదగిరి గారు అన్న 2 మాటలు మాట్లాడతారు. దాని తర్వాత మన జయరాజ్ అన్న సంధ్య భిక్షపతి ఇక మీకు పాటలు రాగం వినిపిస్తారు. మిర్యాల కూడా మిత్రులారా, మీరు పాటలు వినాలి. నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ ఆలోచన పరులకు నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. మిత్రులారా కూర్చోండి. బాబు దిగి. మిత్రులారా, తెలంగాణ ఎట్లా తేవాలి? మనం ఎంతకాలం పల్లె కన్నీరు పెట్టిందో పాట పాడుకుందాం, ఎంతకాలం అమ్మ నన్ను అమ్మకే అని దీనమైన పాట పాడుకుందాం. ఎక్కడో దీన్ని ఆపేయాలి. పురాణ గీతాలు కూడా పాడుకుందాం, కానీ రాష్ట్రం సాధించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నిర్మించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మించుకోవాలి. రాష్ట్రం ఏర్పడ్డాక సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండేటట్టు నిర్మించుకోవాలి. ఈ పెద్ద కర్తవ్యం ఆలోచన పరులైన తెలంగాణ పౌరుల మీద ఉండదు. దీనికి నేను 2-3 విషయాలు మీ ఆలోచనకే వదిలేస్తున్నా మాట్లాడి. మిత్రులారా, తమ్ముడు అమ్మమ్మ దండమే, అమ్మా నీకు దండమే, కాళ్ళకు దండం. కూర్చోండి. మిత్రులారా,
మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎర్ర జెండా ఎప్పుడో వదిలేశారు. నాకు గుర్తున్నది బడా భూస్వామ్య నాయకత్వంలోని బుర్జువా ప్రభుత్వం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు ఆ బడా భూస్వాములకు ఊడిగం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో సింగూరులో పేద రైతుల నుంచి భూమి లాక్కొని టాటా కట్టబెడుతున్నారు, టాటా కంపెనీ కట్టబెడుతున్నారు. వాళ్ళు మాజీ కమ్యూనిస్ట్ పార్టీలుగా మారిపోయారు. అందుకని వాళ్ళు సోనియా గాంధీ భజన చేస్తున్నారు. గతంలో గుజరాత్ భజన చేసిండ్రు, దేవగౌడ భజన చేసిండ్రు, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ భజన చేసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని 10 తాటి చెట్ల లోతున వైస్రాయి హోటల్లో పాతి పెడితే చంద్రబాబు నాయుడు పల్లెకి మోసారు. తర్వాత రాజశేఖర రెడ్డి పల్లెకి మోస్తున్నారు. ఇంకొంతమంది మళ్ళీ చంద్రబాబు నాయుడు పల్లెకి మోయడానికి సిద్ధమయ్యారు. అందుకని వామపక్షాల గురించి కర్నల్ నాగిరెడ్డి గారు 1968లో చెప్పారు, మంచి మాట చెప్పారు. భారతదేశంలో వామపక్షాలు పాలక వర్గాల బండి సాగినప్పుడు తిడతాయి, ఆగినప్పుడు నిడతాయి అన్నాడు. అదే పని కమ్యూనిస్ట్ పార్టీలు ఆగినప్పుడు నిడుతున్నాయి, వైస్రాయి హోటల్ నిడుతున్నాయి, ఎమర్జెన్సీలు నిడుతున్నాయి, రాజశేఖర రెడ్డి బండి నిడుతున్నాయి, చంద్రబాబు నాయుడు బండి నిడుతున్నాయి. భారత కార్మిక వర్గాలు ఉరికంబానికి ఎక్కిస్తున్న పాలక వర్గాల కొమ్ము కాస్తున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు. నేను నల్గొండ జిల్లాలో పుట్టినా. కమ్యూనిస్ట్ పార్టీలు తీయండి, మీకు చంద్రబాబు నాయుడులో ప్రజాస్వామ్యం కనిపిస్తున్నది, కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. 3.5 కోట్ల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష తెలంగాణ. పత్రికలు, పిచ్చి పత్రికలు, చదువు రాని వాళ్ళు పత్రికలు పనిచేస్తారు. సెంటిమెంట్ ఆ తెలంగాణ అనేది ఎవడండి చెప్పింది? సెంటిమెంట్ అంటే కూడా నమ్మకం. తెలంగాణ ప్రజల భౌతిక అవసరం. 3.5 కోట్ల తెలంగాణ ప్రజల భౌతిక అవసరం. తెలంగాణ రాకపోతే బతకలేం మనం. ఆపము, ఎన్నెల్లైన ఆపము, తెలంగాణ సాధిస్తాము. ఈ కృషిలో మీరందరూ మాతో ఉండాలని వేడుకుంటూ నమస్కరిస్తున్నాను. ఇట్లనే ప్రముఖ కవి, రచయిత, తత్వవేత్త, తెలంగాణ గర్వించదగిన రచయిత బిఎస్ రాములు గారు ఒక పుస్తకం ఆయన నిరంతరంగా శ్రమించి ఎప్పుడు రాస్తూనే ఉంటాడు. 2 టీటీపీ ఆపరేటర్, అటొక ఆపరేటర్, ఇటొక ఆపరేటర్, ఇద్దరికి డిక్టేట్ చేస్తూనే ఉంటాడు. దీన్ని జర్నలిజంలో యాడ్లిబ్ అంటారు. అంటే డిక్టేట్ చేస్తే రాసుకోడు. డిక్టేట్ చేస్తుంటే 2 కంప్యూటర్లు ఆయన ఇంట్లో ఉన్నాయి. పిల్లలు అమెరికా నుంచి పైసలు పంపుతుంటే ఆ పైసలతో పాపం ఇవన్నీ సృష్టిస్తున్నాడు. రోజు ఒక పుస్తకం. ఆ పుస్తకాన్ని ఇప్పుడు నేనే ఆవిష్కరించాలని ఆవిష్కరించడానికి ఇందులోంచి కూడా కొన్ని తీస్తాను. నాకేమన్నా ఏం చేయాలి తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఇది మన ఎజెండా. ఇదంతా చదవండి, ఈ ఎజెండాను ఫాలో అవుతాం. తెలంగాణ అదే తీసుకోండి. అందరికీ